సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి మహాఆరతితో అర్చన నిర్వహించి బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ఉదయ్ సికింద్రాబాద్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు. ఉదయ్, చెప్పండి, అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అండ్ అక్కడ ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించినట్టుగా తెలుస్తోంది. ఓవరాల్ గా అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? గుడ్ మార్నింగ్ సంజన. బోనం తెలంగాణ ప్రాణం అనే విధంగా తెలంగాణ రాష్ట్రంలో బోనాల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ బోనాల పండుగను రాష్ట్ర పండుగ గుర్తించి అధికారికంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈరోజు రేపు 2 రోజుల పాటు ఈ బోనాల పండుగ కన్నుల వైభవంగా కూడా కొనసాగుతుంది. సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా భక్తులు పోటెత్తుతున్నారు. ఉదయం నుంచి కూడా భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో కూడా వారిని క్యూ లైన్ ద్వారా కూడా పోలీసు అధికారులు ఎప్పటికప్పుడు కూడా దర్శనం చేస్తూ వారిని పంపిస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, అటు మర్రి రాజశేఖర రెడ్డితో పాటు ఇతర ఎమ్మెల్యేలు కూడా అమ్మవారిని దర్శించుకుంటున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసుకోవచ్చు, లైవ్ ద్వారా చూసుకోవచ్చు, అమ్మవారిని దర్శించుకునేందుకు మహిళలు కూడా లైన్ ద్వారా కూడా వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక పద్ధతి ద్వారా కూడా ఇక్కడ లైన్ ద్వారా పంపించి అమ్మవారిని దర్శనం చేసుకుని అమ్మవారికి బోనం సమర్పించే విధంగా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. కాకపోతే వచ్చే భక్తులకు కొద్ది కన్ఫ్యూజన్ అవుతున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే గతంలో లాగా కాకుండా ఇప్పుడు కొత్త రూట్లు కూడా, అంటే లైన్లో ఎక్కడ ఏ రూట్ నుంచి వెళ్ళాలో కూడా కొద్దిగా భక్తులు కూడా కన్ఫ్యూజన్ అవుతున్న నేపథ్యంలో కూడా వారికి కొద్దిగా ఎటు వెళ్ళాలో కూడా తెలుస్తలేని పరిస్థితి కూడా ఇక్కడ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఇక్కడ పోలీస్ బందోబస్తు విషయానికి వస్తే వచ్చే భక్తుల కన్నా మాత్రం పోలీస్ బందోబస్తు ఎక్కువనే ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ సీసీ కెమెరాల ద్వారా కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తున్న మహిళా పోలీసులను కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడ్డా కూడా అక్కడక్కడ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేశారు. మంచి సౌకర్యాన్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అంతా పాటు కొంతమంది ఉన్నారు, వారి మాటలు తెలుసుకుందాం. అన్న, చెప్పండి, ఈ సికింద్రాబాద్ బోనాలు ఏ విధంగా జరుగుతున్నాయి, దీని ప్రత్యేకత ఏంటి? ప్రత్యేకత 1813లో ఇక్కడ సికింద్రాబాద్లో ఉన్నటువంటి మిలిటరీ అప్పయ్య గారు అని చెప్పేసి మిలిటరీలో పనిచేసేవారు. వారు అక్కడ ఉజ్జయినికి వెళ్ళిన తర్వాత ఇక్కడ 1815లో ఇక్కడ అన్నీ కూడా రోగాలు రావడం జరిగింది, కలరా రావడం జరిగింది, ఎంతోమంది ఇబ్బందులు ఉన్నప్పుడు అప్పుడు అక్కడ మొక్కారు, ఉజ్జయిని మహంకాళి అమ్మ, ఒకవేళ మా సికింద్రాబాద్లో ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బాగుండి ఈ కలరా రోగం పోతే మీ విగ్రహం స్థాపిస్తామని చెప్పడం జరిగింది. అప్పుడు 1815లో ఇక్కడ ఒక విగ్రహం స్థాపించడం జరిగింది. ఆ తదుపరి 212 సంవత్సరాల క్రితం ఇక్కడ చేయడం జరిగింది. ఆ తర్వాత 210 సంవత్సరాల్లో ఒక విగ్రహం పెట్టేసి 1815లో ఇక్కడ విగ్రహం పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఉజ్జయిని మహంకాళి అమ్మ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కానివ్వండి, ఇక్కడ ఉన్న భారతదేశ ప్రజలందరూ కూడా రోగాలు రాకుండా సుఖశాంతులతో ఉండాలని చేస్తూ ఉన్నారు. ఈ పండుగ ఏంటంటే ఉజ్జయిని మహంకాళి సికేంద్ర ప్రత్యేకత ఏంటంటే అందరూ కూడా కలిసి మెలిసి కులమతం భేదాలు లేకుండా అన్ని పార్టీల వాళ్ళే కానివ్వండి, అన్ని కులాలు మతాల వాళ్ళే కానివ్వండి, అన్ని ప్రాంతాల వాళ్ళే కానివ్వండి, తెలంగాణలో లక్షల మంది కూడా ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎంత బాగా జరుగుతూ ఉందంటే అమ్మవారికి బోనాలు వైభవంగా స్త్రీలంతా కూడా మంచిగా తయారయ్యే అమ్మవారికి బోనాలు తీసుకురావడం, అదేవిధంగా పోతురాజులు ఇది చేయడము. ఇక 2 రోజులు ఇక్కడ ఏంటంటే ఒక పండుగ, 4 రోజులు. అప్పుడు గోల్కొండ నుంచి కానివ్వండి, ఇక సికింద్రాబాద్లో ఎన్నో దేవతలు ఉన్నారు. ఇక్కడ అన్ని దేవతలు కూడా మీరు చూశారు. ఒక ప్రధానమంత్రినిగే అమ్మగారు తెప్పించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు ఈ సంవత్సరం రావడం జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు, అప్పుడు కోవిడ్ టైంలో భారతదేశంలో రక్షించినటువంటి తల్లి కాళీ ఉజ్జయిని మహంకాళి వల్ల మన భారతదేశంలో ఆ రోజు కోవిడ్ వల్ల కూడా అందరినీ రక్షించబడింది. చాలా మటుకు మన తక్కువైనాయి. మీరు ప్రపంచంలో చూసుకుంటే ప్రపంచంలో కూడా భారతదేశంలో కోవిడ్ తక్కువ కావడము, దానికి కారణము అమ్మవారి ఆశీర్వాదము. తప్పకుండా ఇవన్నీ కూడా బాగా జరుగుతాయని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను. తప్పకుండా ఈ యొక్క సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఉజ్జయిని మహంకాళి గారు ఈరోజు భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి. ఈ విధంగా కులాలే కానివ్వండి, విద్యార్థులే కానివ్వండి, యువకులే కానివ్వండి, అందరూ కూడా బాగుండాలని ఆశీర్వదించేటువంటి అమ్మ ఆ నమ్మకంతో ఇక్కడ లక్షలాది మంది రోజు రావడం జరుగుతాం. 2 రోజుల పాటు ఎంతో కన్నుల పండుగ కొనసాగే బోనాల ఉత్సవాలు కూడా ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు, బార్ లైన్లో ద్వారా
ఇప్పుడు మహిళలు బోనాలు తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు ఇక్కడ వేలాది మంది భక్తులు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో కూడా భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్పి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు మహిళ ఉన్నారు, వారి మాటలను తెలుసుకుని. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము రసూల్పురం నుండి. రసూల్పురం నుంచి. అంటే ప్రతి సంవత్సరం బోనం సమర్పిస్తారా? ఈ సంవత్సరమేనా? లేదు, ప్రతి సంవత్సరం సమర్పిస్తాం. ఎట్లా ఉంది ఏర్పాట్లకు సంబంధించిన, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుందండి. లాస్ట్ టైం వచ్చిరా? లాస్ట్ టైం. ఇప్పుడు ఈ 2 years నుంచి మంచిగా ఉందండి. అంతకుముందు కొంచెం ఇబ్బంది ఉంటుండే. 2 years నుంచి పర్వాలేదు, మంచిగా ఉంది. బోనాల వాళ్ళకి సపరేటు, వేరే వాళ్ళకి సపరేటు అట్లా. అప్పుడు అన్ని సైడ్లకైనా వచ్చే వాళ్ళు ఒకే దిక్కే వస్తుండే. ఇప్పుడు మాత్రం ఎక్కడికైనా వచ్చే వాళ్ళు అటు ఇటు వాళ్ళు ఇటు అట్లా. బోనాల యొక్క ప్రత్యేకత ఏంటి? బోనం అంటే అమ్మవారికి అది ప్రీతిపాత్రమైంది అంతే. పరమన్నము, బెల్లము, అమ్మకి పెరుగు, కళ్ళు శాఖ, ఒడి బియ్యము, అది కంపల్సరీ. ఈరోజు అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ పాటు పోతురాజుల విన్యాసాలు కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి. రేపు రంగంతో పాటు ఘట్టాలు కూడా ఊరేగింపుగా కొనసాగుతూ ఉంది. ఈ ఆలయ పరిసర ప్రాంతాలను కూడా కట్టదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పేసి పోలీసు అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరోపక్క ఉదయం నుంచి కూడా ఇప్పటి వరకు దాదాపు వేలాది మంది భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో కూడా వారిని ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కూడా పోలీసు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సంజన, ఓటు స్టూడియో. అంటే ఉదయ్, ఇప్పటి వరకు అంటే ప్రతి సంవత్సరం కంటే ఈసారి ఎక్కువ మంది భక్తులు వచ్చినట్టుగా మనం అయితే విజువల్స్లో చూస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు ఎవరైనా పొలిటీషియన్స్ కానీ ఎవరైనా వచ్చారా ఉదయ్? రైట్, ఉదయం నుంచి కూడా దాదాపు వేలాది మంది భక్తులు, అంటే దాదాపు 10,000 మంది భక్తులు కూడా తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఇప్పటి వరకు కూడా వీఐపీలు చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక్కడ వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న ఏర్పాట్లను కూడా పరిశీలించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం నుంచి కూడా ఎమ్మెల్యేలు మర్రి రాజశేఖర రెడ్డి కావచ్చు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కావచ్చు, ఇలా వీఐపీలు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిస్థితి సమీక్షించి అటు అధికారులతో కూడా చర్చిస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లో కూడా ప్రభుత్వం తరపు నుంచి కూడా అమ్మవారికి బోనం సమర్పించేందుకు కూడా ఇప్పుడు అధికారులు కూడా ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క ఇప్పుడు మరి కాసేపట్లో వస్తున్న నేపథ్యంలో కూడా ఈ ఏర్పాట్లు పోలీసులు మాత్రం కట్టదిట్టమైన ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్ ఉదయ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్స్.